ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 3,23,000 కోట్లతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కొండంత రాగం తీసి కూని రాగం పాటపాడినట్లుగా ఉంది తప్ప ఇందులో ప్రజలకు వనగూరినటువంటిది ఏమాత్రం లేదు. ప్రజలు ఈరోజు ముఖ్యంగా కార్మిక వర్గం, శ్రామికులు తమ యొక్క కొనుగోలు శక్తికి తగిన ఫలితం కావాలని కోరుకుంటున్నారు. కొనుగోలు శక్తి పెరిగితేనే మార్కెట్ పెరుగుతుంది, మార్కెట్ పెరిగితే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. కానీ ఇందులో అట్లాంటిది లేదు. ఈ బడ్జెట్ అంతా కూడా పాత బడ్జెట్కి కనీసం అయినటువంటి మార్కెట్లో ద్రవ్యోల్బణం యొక్క అదనం యొక్క ఇది కూడా లేదు. 18% అప్పులు తీర్చడానికే సరిపోతుంది. కార్మిక వర్గానికి ఒక్కటంటే ఒకటైనా మేలు జరిగే అంశం ఇందులో ఉందనా చూపించమని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ప్రజానీకానికి అనుకూలమైనటువంటి అంశాలు ఏమీ లేవు, పాత విషయాలే అన్నీ కూడా.